రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. రూతు గ్రంథం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. నాతో కలిసి మాట చెప్పండి. వారు, కొంచెం పెద్దగా, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. కొంచెం నా వైపు చూడండి. నయోమి దేవుని వాక్యానికి గుర్తు. ఎలాగో చెప్పమంటారా? నయోమి అనగా మధురము అని అర్థం. దేవుని వాక్యం తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది. చాలామంది ప్రజలు దేవుని వాక్యం వినేటప్పుడు ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తులు కొంతమంది, ముద్దు పెట్టుకొని వాక్యాన్ని హత్తుకొని వాక్యాన్ని వెంబడించే వ్యక్తులు మరికొంతమంది. ఓర్పా ఉంది చూసారా? ఓర్ప వాక్యంగా పిలువబడుతున్న నయోమిని ముద్దు పెట్టుకుంది. రూతు ముద్దు పెట్టుకోవటం మాత్రమే కాదు, వాక్యమై ఉన్న నయోమిని హత్తుకొని ఆ వాక్యాన్ని వెంబడిస్తూ బ్రతికినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. అయిలారా, ఈరోజు సంఘాలకు వచ్చే ప్రజల్లో వాక్యాన్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు, కానీ వాక్యాన్ని అనుసరించే ప్రజలు, వాక్యాన్ని హత్తుకొని బ్రతికే ప్రజలు చాలా కొద్ది మందే. రూతు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంది మాత్రమే కాదు, వాక్యాన్ని హత్తుకొని, ఓ వాక్యమా నీ జనమే నా జనం, ఓ వాక్యమా నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, మరణము తప్ప వాక్యము నుండి నన్ను ఏది ఎడబాపదని వాక్యాన్ని వెంబడిస్తూ వెళ్ళింది రూతు. ఓర్ప వాక్యాన్ని ముద్దు పెట్టుకొని మరలా మోయాబు దేశానికి వెళ్ళింది. ఈరోజు లోకంలో 2 రకాల క్రైస్తవులు. వాక్యం బాగా వింటారు, అద్భుతం, అబ్బా వాక్యం చాలా బాగుంది, అబ్బా వాక్యం చాలా బాగుంది, అబ్బా వాక్యం చాలా బాగుంది, ఈ వాక్య ప్రకారం బ్రతకాలని వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు. కానీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే ప్రజలు చాలా కొద్ది మంది. నేనంట, దేవుని బిడ్డ, వాక్యాన్ని హత్తుకొని బ్రతుకు, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. వాక్యం ఎలా మనకు ముద్దొస్తుందో ఒకసారి నా వైపు చూడండి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు, అంత ఓర్పుతో ఉండాలి. ఆ వాక్యం విన్నప్పుడు నా వైపు చూడండి రా, ఓ మాట అడుగుతా. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు. ఈ వాక్యం విన్నారా లేదా? ఈ వాక్యం చాలా బాగుందా లేదా? ఈ మాట చదివినప్పుడు, బా నా దేవుడు ఎంత ఓర్పు నేర్పాడో కదా, నేను కూడా అట్లా ఉండాలి ప్రభా అని వాక్యం విన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం. బాగుంది. తల్లులారా నా వైపు చూడండి. ఎప్పుడైనా మీ భర్త మీ దగ్గరకు వచ్చి మనోడికి ఏదో కోపం ఎక్కువయ్యి కొడతా అని పెట్టమని ఒక చెంప మీద కొట్టాడు అనుకో ఒక మాట, అయ్యా ఎడం చెంప మీదే కొట్టేవేంటి అయ్యా? భర్త మీ దగ్గరకు వచ్చి మనోడికి ఏదో కోపం ఎక్కువయ్యి కొడతా అని పెట్టమని ఒక చెంప మీద కొట్టాడు అనుకో ఒక మాట, అయ్యా ఎడం చెంప మీదే కొట్టేవేంటి అయ్యా? కుడి చెంప కూడా చూపించాయని 2వ చెంప చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి, పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తాను నేను. ఒక్కళ్ళు అందరూ చూడాలి. ఎప్పుడైనా భర్త కొట్టేటప్పుడు 2వ చెంప కూడా కొట్టాయని చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అదిగో ఆ చెల్లి అంటుంది, నేను ఎప్పుడు చూపించలా, నేను ఎప్పుడు చూపించలా. వాక్యం వినటం బాగానే ఉంటుంది, ముద్దు పెట్టుకునేటట్లుగానే ఉంటుంది. దైనందిన జీవితంలో వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా బ్రతికే ప్రజలు చాలా కొద్ది మంది. ఎవరు హత్తుకొని బ్రతుకుతారో రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు వాళ్ళని నిలవబెడతాడు. రూతు తీర్మానం ఏంటో తెలుసా? మరణము తప్ప మరేది మనలను, ఓ వాక్యమా నీలో నుంచి నన్ను ఏది వేరుబాటు చేయదని వాక్యాన్ని హత్తుకొని బ్రతకటం ప్రారంభించింది. బోయాజు పొలంలో అడుగు పెట్టేటప్పుడు
పరిగెరుకునేదానిగా అడుగుపెట్టింది. ఒకసారి చెప్పండి. నేనంట ఆ పొలంలో ముందేమో కోత కోసే పని వాళ్ళు ముందుంటారు, పరిగెరుకునే వాళ్ళు ముందుంటారా వెనకుంటారా? అందరికంటే వెనకుంటారు. అంటే బోయాజ్ పొలంలో లాస్ట్ ప్లేస్ ఎవరిదయ్యి అంటే రూతుది. వాక్యాన్ని హత్తుకుంది, తోకగా కనపడుతుంది. వాక్యాన్ని హత్తుకుంది, కడసారి దానిగా కనపడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. వాక్యాన్ని హత్తుకొని కొన్నిసార్లు బ్రతుకుతున్నా మన పరిస్థితులు తోకగా కనపడతాయి. అయినా ఆ వాక్యాన్ని హత్తుకొని బోయాజ్ పొలంలో చివర అందరికంటే లాస్ట్లో ఉంది. ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ముందు ఉన్నారు. ఒకరోజు ఆ బోయాజ్ పొలంలో ఒక శబ్దం వినబడింది. అందరూ చూడాలి. అందరూ పొలం ఎట్లా కోత కోసుకుంటూ వెళ్తున్నారు. రూతమ్మ అందరికంటే వెనక పరిగెరుకుంటూ వస్తుంది. బోయాజ్ పొలంలో ఏ శబ్దం వినబడిందో తెలుసా? అబౌట్ టర్న్ అన్నాడు దేవుడు. ఒకసారి చెప్పండి, చెప్పాలి. అబౌట్ టర్న్ అన్నాడు. పొలంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా తిరిగారు. కడసారి స్థానంలో ఉన్న రూతు ఆ పొలానికే యజమానురాలిగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబౌట్ టర్న్ అంటంతో అందరూ ఇటు తిరిగారు కదా. ఇప్పుడు ఆ పొలంలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. ఏ రోజుకైనా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఆ వాక్యాన్ని హత్తుకొని దేవుని సన్నిధిలో బ్రతికే కృప మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించినట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యాన్ని హత్తుకొని బ్రతికేది కొద్దిమంది, లోకాన్ని హత్తుకొని జీవించేది మరెక్కువ మంది. అదొక పెద్ద పట్టణం, ఊరి పేరు చెప్పను, కానీ ఆ ప్రాంతం నుంచి ఒక 4-5 తల్లులు నేను ఒక చోట మీటింగ్కి వెళ్తే వచ్చారు. అయ్యా, మా ఊరి పేరు ఫలానా, మేము ఉండే కాలనీ పేరు సియోనుపురం. ఒకసారి చెప్పండి. ఆ పేరు వినటంతో మీరు నమ్ముతారా? నా ఊళ్ళు పులకరించిపోయినట్టు అయిపోయింది. మన విజయవాడలో కానీ ఇజ్రాయేల్ పేట ఉందయ్యా. ఇంకేం పేటలు ఉన్నాయి మన పేర్లు? మీకంత తెలీదా? క్రీస్తురాజుపేట, అబ్బా, ఇంకా బాప్టిస్ట్ పాలెం, లోదరన్ పాలెం లేదా? బాప్టిస్ట్ పాలెం, క్రీస్తురాజుపురం, ఇందాకేదో ఒకటి చెప్పారు కదా, ఇజ్రాయేల్ పేట. అయ్యా, మా కాలనీ పేరు, మా ప్రాంతం పేరు సియోనుపురం. ఏంటమ్మా విచిత్రం? దరిదాపుగా ఆదివారం వచ్చిందంటే అన్ని చర్చిలు ఫుల్ అయిపోతాయి అయ్యా, అన్ని చర్చిలు ఫుల్ అయిపోతాయి. ప్రతి చర్చి కిటకిటలాడుతుంది. ఈ క్రిస్మస్ పండుగ అంటే చెప్పేదేవి లేదు, చర్చి సరిపోదు, బయట టెంట్లు వేయాలి, ఫుల్ అయిపోద్ది. మంచిదే కదమ్మా. అయితే చర్చికి వచ్చే మా భర్తల విషయంలో మాకు వచ్చిన బాధ ఏంటంటే, మా భర్తలు పగలంతా చాలా మంచివాళ్ళు అయ్యా. యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళు. పగలంతా మరి రాత్రి ఏమైందమ్మా అన్నాను. రాత్రి అయితే లూసిఫర్కి అన్నలయ్యా. పగలంతా మంచివాళ్ళు అంటారు, రాత్రిపూట లూసిఫర్కి అన్నలేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, మా భర్తల సంగతి చెప్పాలంటే ఆదివారం చర్చికి వస్తారు కానీ అయ్యా, సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం అయిందంటే దేవదాసు మళ్ళీ పుట్టాడు. ఫుల్గా దాగి సాయంత్రం 7 ఆ ప్రాంతంలో వస్తాడు. నా వైపు చూడాల. వచ్చేటప్పుడు మామూలుగా రాడు, బాగా తూగుతా వస్తాడు. తూగుతా వచ్చి అంటాడు, నన్ను పిలుస్తాడు, ఎట్రా నావే. బైబిల్ ఏం చెప్తుంది? భర్త తాగుబోతాడైతే, అవిశ్వాస అయితే భార్య తన సత్ప్రవర్తనను బట్టి రాబట్టుకోవచ్చని బైబిల్ చెప్తుంది కదా. నేను మారలేదంటే నీ ప్రవర్తన మంచిది కాదుగా, అందుకనే నేను మారలేదంటాడంట అని. అయినా ప్రార్థన చేస్తే మారతారని బైబిల్ చెప్తుంది కదా. మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో నిద్రపోతున్న భార్యను లేపి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నేను మారతా. ఏమండి, రేపు చేస్తానంటే లేదు, ఈ రాత్రిపూట నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలని నిద్రపోయే భార్యను లేపి ప్రార్థన చేయమంటాడట.
వాడికి హెల్ప్ అవసరం. చేయాలి, కన్నీళ్ళు ఎడవాలా? ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కదా నా పాపం కొట్టుకొని పోయేది. కన్నీళ్ళు ఇడిస్తా ప్రార్థన చేయాలి. దీని ప్రార్థన అంటారా? కన్నీళ్ళిడు అంటాడంట. ఎక్కలేని ఏడుపు తెచ్చుకొని ఏడుస్తుంది అనుకో, ఇక భార్య వైపు చూసి అంటాడంట, భలే నటిస్తున్నావే నువ్వు సీరియల్లో బాగా పనికి వస్తావే, భలే నటిస్తున్నావే అని అంటాడంట. ఏం చేయాలో అర్థం కాక ఆపితే, అదిగో మళ్ళా ప్రార్థన ఆపావు, నేను ఎట్టా మారతా చెప్పు, నేను మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలంటాడట. మొత్తానికి 2 దాకా జాగారం. అద్భుతం. 2 పడుకుంటాడా? విచిత్రం, మహామర్మం. 2 పండుకున్న మనిషి టెన్షన్గా 4:30కు లేస్తాడట అరుణోదయ ప్రార్థనకి. లేవటంతో అంటాడంట, ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల అంటే మనోడుకు తెలియని రెఫరెన్స్ అంటూ లేదు, మనోడుకు తెలియని వాక్యం అంటూ లేదు. అంటే ఈ బిడ్డ వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు కానీ వాక్యాన్ని హత్తుకోలే. క్రైస్తవ జనమా, నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ కొంచెం వాక్యాన్ని హత్తుకుని బ్రతుకు. నీ వాక్యం నా పాదములకు దీపం, నీ వాక్యము నా త్రోవకు వెలుగని. వేసే ప్రతి అడుగులో వాక్యానుసారంగా అడుగులువే. నీవు నీ పిల్లలు ఏ రంగములో ఉన్నా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండవది, శిరస్సు అయిన యేసుక్రీస్తును మనం హత్తుకొని ఉండాలి. శిరస్సును హత్తుకొని ఉండటం అంటే రెండో మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనస్సు కలిగి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో బ్రతకాలి. మన మనస్సు యేసులాంటి మనస్సుగా మారిపోవాలి. ఆయన ఎట్టివాడో అట్టివారిగా మనం మార్చబడితే, యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో చెప్పంటారా? దేన మనస్సు కలిగిన వాడు. ఒకసారి చెప్పండి, మరోసారి. దేన మనస్సు కలిగిన వాడు. ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచక దాసుని స్వరూపాన్ని ధరించి లోకంలో శిలువ మరణాన్ని పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడ్డాడు. క్రైస్తవ జనమా, కొంచెం అనుభవం కలిగిన దైవ సేవకుడిగా చెప్తున్నాను, నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకండి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ బంధువుల మధ్యలో దేన మనసు కలిగి తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో జీవించండి. అలా దేన స్వభావం కలిగి బ్రతికితే బ్రతుకులు దేవుడు ఎలా ధన్యకరం చేస్తాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు ప్రవక్త సౌలును చూసి ఏమంటాడో తెలుసా? నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. ఒకసారి నాతో కలిసి చెప్పండి. నీ దృష్టికి, పెద్దగా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు, పెద్దగా, ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. సౌలును దేవుడు ఎలా నిలవబెట్టాడట? శిరస్సుగా నిలవబెట్టాడు. ఎందుకు శిరస్సుగా నిలవబెట్టాడో తెలుసా? సౌలు తన దృష్టికి తాను అల్పుడిగా ఉన్నాడట. క్రైస్తవ జన్మ, మీరు బ్రతుకుతున్న సమాజంలో, సంఘంలో ఎదుటివాడు నాకంటే గొప్పవాడు, ఎదుటివాడు నాకంటే యోగ్యుడని దీన మనసు కలిగి బ్రతకండి, దీనులుగా జీవించండి. వారి మధ్యలో
శిరస్సు వంటి జనంగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. లోకంలో ప్రతి మనిషి అందరికంటే నేను గొప్పనని ప్రతి విషయంలో అనుకుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నేను అందరికంటే తక్కువ అనుకుంటాడు. మీకు తెలిసి ఈ సంగతి. అన్ని విషయాల్లో ఎదుటోడు కంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నేను కాస్త తక్కువ అనుకుంటాడు. దేని విషయంలో చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు. వయసు విషయంలో. ఒకరోజు అప్పుడు నాకు వయసు 43 సంవత్సరాలు, దరిదాపుగా 7 సంవత్సరాల క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. నాకు ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాడు. నేను ఆయన చేయి పట్టుకొని అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాను. అంటాడు ఆయన నా వైపు చూసి, అయ్యో నన్ను పట్టుకుని అన్నా అంటారు ఏంటన్నా, నా వయసు జస్ట్ 47 అన్నాడు. అప్పుడు నా వయసు 43. జస్ట్ నా వయసు 47 అన్నా అన్నాడు. 47 అన్నా అన్నాడు. సరేలే అన్నట్లుగా నేను వదిలేశాను. మరో సంవత్సరం తర్వాత గెలిచాడు. అన్నా ప్రైజులాడు అన్నా అన్నాడు. నాకున్న అలవాటు ప్రైజులాడు అన్నా అంటాం. నన్ను పట్టుకుని అన్నాడు. నన్ను పట్టుకుని అన్నా అంటారేంటన్నా, నా వయసు జస్ట్ 48 అని అన్నాడు. మరి ఇంతకీ నా వయసు ఎంత అనుకుంటున్నావు అన్నా. చూసి అంటాడు, ఉంటే కదా ఒక 65 అన్నాడు. 65 కాదు 75 అని చెప్పాను. అంటే ప్రతి మనిషి ప్రతి విషయంలో అందరికంటే నేను గొప్పోడిని అనుకుంటాడు. ఒక్క విషయంలో తప్ప, వయసు విషయంలో తప్ప. మీరు వెళ్తున్న సంఘాల్లో, మీరు బ్రతుకుతున్న స్థలాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకండి. ఆ సంఘంలో శిరస్సు వంటి జనంగా దేవుడు మిమ్మల్ని నిలవబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమె. లోకంలో ప్రతి మనిషికి, స్మిత్ విగిల్స్వర్త్ గారు ఇలా అంటారు, ప్రతి మనిషికి 4 రకాల గర్వాలు ఉంటాయట. నంబర్ 1 ఫేస్, నంబర్ 2 ప్లేస్, నంబర్ 3 రేస్, నంబర్ 4 గ్రేస్. 4 రకాల గర్వాలు ఉంటాయట. చెప్పండి ఒకసారి. ఫేస్, ప్లేస్, రేస్, గ్రేస్. 4 రకాల గర్వాలు ఉంటాయట. ఫేస్ అంటే కొంతమందికి అందగర్వం ఉంటుంది. ఓ మాట, ఆ తల్లికి జుట్టు బాగా పొడుగు. ఆ జుట్టు పొడుగున్న తల్లి జుట్టు ముందుకేసిద్దా వెనకేసిద్దా? ముందుకేసిద్దా. ఎందుకు? నన్ను చూడు, నా జుట్టు చూడు, నన్ను చూడు, నా జుట్టు చూడు. ఒకవేళ మనోడి జేబులో 2000 రూపాయల కాగితం ఉంది. ఆ రోజు అద్దంలో చూసుకున్నప్పుడు మనోడు ముఖం కాస్త కలగా కనపడింది అనుకో, ఆ రోజు నడిచి నడకుంట చూసారా, వయ్యారం బయ్యారం పోయేటట్టు అయిపోద్ది. అంటే నా అంత అందగాడు లేడు. కొంతమంది ఫేస్ వారి అందాన్ని బట్టి గర్విస్తారు, క్రైస్తవ జనమ. మరి కొంతమంది వారి ప్లేస్, వారున్న పొజిషన్ బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ హోదాని బట్టి గర్విస్తారు. మా ప్రాంతంలో ఒక ఆయన మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతం, 35 సంవత్సరాల వయస్సు. ఒక ఖరీదైన ప్రాంతంలో అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్తున్నాడు. చుట్టూతో ఉన్న వాళ్ళు అడిగారు, బాబు మీ నాన్న ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఉద్యోగం చేశాడు, మిమ్మల్ని ఇక్కడే చదివించాడు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. ఈయన అన్నాడు, ఎవనబ్బాయి ఈ లేబరోళ్ళ మధ్యలో ఉంటే మా పిల్లలకి లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, అందుకని ఈ లేబరోళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి హైటెక్ సిటీ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దానికి ముందు ఈ లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, తను చదువుకుంది అక్కడే కదా, తను పెరిగింది అక్కడే కదా, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది అక్కడే కదా, ఆ మంచి హోదాకు వచ్చింది అక్కడే కదా. కొంచెం మంచి హోదాకు వచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. రేపు డెడికేషన్. ఈ రాత్రి ఆ గృహం దగ్గర కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. ఏమైందో ఏమో, మధ్యరాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి 35 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు.
ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రజలు ఏమంటారు తెలుసా? వాడి గర్వపు మాటే, వాడి అహంకారపు మాటే వాడి ప్రాణాన్ని తీసిందయ్యా. లేబరోళ్ళు అన్నాడే. అయ్యలారా, నీ జీవితంలో దేవుడు ఏదైనా సంపదిస్తే సంపదను చూసి అతిశయపడుకో. ఆ సంపదను ఏ దేవుడు దానంగా అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమయ్యుండునుగాక. ఆ దేవునిని బట్టే మనం అతిశయించుదుంగాక. దేవుని వాక్యం ఉంటుంది, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టి మనం అతిశయించాలి.